ప్రైడ్ ఆఫ్ మంగళగిరి జాబితాలో మరొకరు స్థానం పొందారు. నిన్న విడుదల చేసిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థి పి సాయి శ్రీహర్ష 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించి పరీక్ష ఫలితాల పట్టికలో అగ్రభాగాన మంగళగిరిని నిలిపాడు. సాయి శ్రీహర్షది సాధారణ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం. చిన్ననాటి నుంచి చదువులో చురుగ్గా ఉండి అందరికంటే ముందు వరుసలో ఉంటూ ఎదిగాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీప గ్రామీణ నేపథ్యం గల శ్రీహర్ష కుటుంబం 15 ఏళ్ల క్రితం ఉద్యోగరీత్యా మంగళగిరిలో స్థిరపడింది. తండ్రి పిఎన్ఎస్ సురేష్ ఆటోనగర్ విజయనేహ పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో అకౌంటెంట్, ఎంకామ్ చేశారు. తల్లి పిఎస్ఎల్ సౌందర్య గృహిణి, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు. ఆర్థిక వెసులుబాటు కాకుండా పేరెంట్స్ ఉన్నత విద్యావంతులు కావడంతో పిల్లల చదువులపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు. వీరు గౌతమ్ బుద్ధ రోడ్డు కాళీమాత ఆలయ సమీపంలోని అద్దింట్లో నివాసం ఉంటున్నారు. మంగళగిరి టైమ్స్ బస్టాండ్ వెనుక గల శ్రీ చైతన్య హై స్కూల్కు వెళ్ళి ప్రిన్సిపాల్ శిరీష్ను కలిసి 10వ తరగతిలో 598 మార్కులు సాధించిన సాయి శ్రీహర్ష వివరాలు అడగ్గా బాబు తండ్రి సురేష్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. వెంటనే కాల్ చేసి మంగళగిరి టైమ్స్ అభినందనలు తెలియజేసి ఇంటి అడ్రస్ కనుక్కొని మిట్ట మధ్యాహ్నం కాళీమాత ఆలయ సమీపంలోని శ్రీహర్ష నివాసానికి వెళ్ళి మంగళగిరి టైమ్స్ తరపున అభినందనలు తెలియజేసి వారి కుటుంబ నేపథ్యం ఇత్యాది వివరాలను సేకరించింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు సౌందర్య. మా వారు నాగసతి సురేష్ గారు. నాకు 2 పిల్లలండి. పెద్ద బాబు సాయి శ్రీహర్ష, నెక్స్ట్ పాప ఉంది శ్రీనిధి. బాబు 10th క్లాస్లో వచ్చిన ఫలితాల్లో హైయెస్ట్ స్కోర్ 598 తెచ్చుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది. అలాగే నెక్స్ట్ పాప కూడా 8వ తరగతి చదువుతుంది. మా పిల్లలిద్దరూ కూడా లోకల్గా శ్రీ చైతన్య స్కూల్స్లో చదువుకుంటున్నారండి. మాది ప్రాపర్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా అండి. మా వారు ఉద్యోగరీత్యా మేము అక్కడి నుంచి ఇక్కడికి 15 సంవత్సరాల క్రితం ఇక్కడికి రావడం జరిగిందండి. పిల్లలు ఫస్ట్ ఎలిమెంటరీ స్కూల్ అంతా ఇక్కడ మాకు దగ్గరలో సెయింట్ జాన్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో చదవడం జరిగిందండి. తర్వాత కరోనా తర్వాత స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత లోకల్గా మాకు దగ్గరలో ఉన్న జిఆర్యూపీ స్కూల్లో 2 తరగతులు చదివించామండి. 5వ తరగతి బాబు అక్కడ చదువుకున్నాడు. 7వ క్లాస్ నుంచి మేము పిల్లలిద్దరినీ కూడా మాకు లోకల్గా ఉన్న సీతాచైతన్య స్కూల్లో వేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పిల్లలిద్దరూ కూడా అక్కడ మంచి ప్రతిభ కనబరిచారు. నిన్న కూడా వచ్చిన ఫలితాల్లో మా బాబు హైయెస్ట్ స్కోర్ తెచ్చుకున్నారు. ఇది మా బాబు హార్డ్ వర్క్తో పాటు స్కూల్ మేనేజ్మెంట్ ఇచ్చిన సపోర్టు, గైడెన్స్ అని నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నానండి. అందరికీ నమస్కారం. నా పేరు సాయి శ్రీహర్ష. మా నాన్నగారు పిఎన్ఎస్ సురేష్, మా అమ్మ గారు సౌందర్య. నేను శ్రీదేవి స్కూల్లో 10th క్లాస్ చదివాను. మా చెల్లి శ్రీనిధి ప్రస్తుతం 8th వచ్చింది. తను కూడా బాగానే చదువుతుంది. డైలీ స్కూల్లో ఉన్న ప్రతి సెకండ్ మినిట్ కూడా చాలా ఫుల్ కాన్సన్ట్రేషన్తో యూటిలైజ్ చేసుకుని స్కూల్లో బాగా హార్డ్ వర్క్ చేశాను. అక్కడే మ్యాక్సిమం టైం స్పెండ్ చేశాను. ఇంటికి వచ్చాక జస్ట్ రిఫ్రెష్ అవ్వడము, తర్వాత మామూలు డైలీ రొటీన్ మాత్రమే చూసుకున్నాను. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము, ఇలాంటివి రీక్రియేషన్ లాంటివి, రీఫ్రెష్మెంట్ అవన్నీ అయ్యి ఇంకా మామూలు డైలీ స్కూల్కి వెళ్ళిపోవడం అది చేశాను. అయితే స్టార్టింగ్ నుంచి కూడా టీచర్ చెప్పిన ప్రతి లెసన్ కూడా బాగా అర్థం చేసుకుని దాన్ని నేర్చుకుని సేమ్ షెడ్యూల్ లాస్ట్ వరకు ప్రతిదీ గుర్తుంచుకుంటూ నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ పంపించిన 100 days యాక్షన్ ప్లాన్ కానీ మోడల్ పేపర్స్ కానీ ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ అవుతూ చాలా హార్డ్ వర్క్ చేశాను. సో నేను 594 వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నా సర్ప్రైజ్ ఏంటంటే 598 వచ్చినాయి. రీసెంట్గా ఎస్ఐ వెంకట్ గారు పోలీస్ స్టేషన్కి పిలిచి సన్మానించారు. చాలా హ్యాపీగా ఉంది. మార్క్స్ మొత్తం కలిపి 598 వచ్చినాయి. ఫస్ట్ లాంగ్వేజ్ 100కి 100, సెకండ్ లాంగ్వేజ్ 100, థర్డ్ లాంగ్వేజ్ 99 వచ్చినాయి. ఒక చిన్న మిస్టేక్ వల్ల 1 మార్క్ లాస్ అయ్యాను. మ్యాథమెటిక్స్ 100, ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ 100, సోషల్ 99 వచ్చినాయి. ఆ సోషల్లో మార్క్ ఎక్కడ పోయిందో తెలీదు. సో 99 మార్క్స్ వచ్చినాయి. 594 ఎక్స్పెక్ట్ చేసా, 598 వచ్చినాయి.
సో అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి టీచరు పేరెంట్స్ ఇద్దరు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో ఒక్క మార్కులో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మిస్ అయినా సరే నాకు చాలా స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉన్నాను. నేను ఎంపీసీ తీసుకుని ఐఐటి క్రాక్ చేసి ఏఐ ఇంజనీరింగ్ ఏఐ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు సహకరించిన టీచర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా అన్నయ్య 598 మార్క్స్తో స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చాడు. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను అన్నయ్య కన్నా కొంచెమైనా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్.